హలో ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు ఇంట్లో కుల్ఫీ ఎలా చేసేయాలో చూద్దాం. బాదం పప్పు, జీడిపప్పు, 2 ఇలాచీలు, ఒక 2 స్పూన్స్ చక్కెర వేసి మంచిగా మిక్సీకి అయితే వేసుకోవాలి. మంచి మెత్తగా పొడిగా. ఈ పొడిని మనకి నిలువ కూడా ఉంటుందండి. డైలీ పాలలో తాగినప్పుడు 1 స్పూన్ వేసుకొని తాగినా కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఈ పొడి అయితే నేనైతే ఎక్కువనే చేసుకున్నా. ఇప్పుడైతే కుల్ఫీ ఎలా చేయాలో చూద్దాం. ఇలా అయితే మిక్సీ చేసేసుకోవాలి పొడిని. 1/2 లీటర్ పాలను తీసుకొని కొంచెం బాగా మరిగినాక ఇందులోనే మనం మిల్క్ పౌడర్ వేసుకోవాలండి. ఒక 3 స్పూన్స్ మిల్క్ పౌడర్ వేసుకొని కలుపుకొని, ఆ తర్వాత కస్టర్డ్ పౌడర్ ఉంటుంది కదండి, కస్టర్డ్ పౌడర్ కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అయితే వేసి పాలల్లో మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత నేను కొంచెం గోరెచ్చ పాలు తీసుకొని అందులో కుంకుమ పువ్వు కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. ఎందుకంటే కుల్ఫీ కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి అయితే నేను కుంకుమ పువ్వు యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే లైట్ తీసుకోండి. నేను ఇందాక మిక్సీ చేసిన కదా అండి బాదం పప్పు, జీడిపప్పు ఇట్లా, ఇది కూడా నేను 5 స్పూన్స్ అయితే వేసుకున్నాం మిల్క్లో. ఇక మనం సపరేట్గా మళ్ళీ షుగర్ అవసరం లేదు, అందులో షుగర్ మిక్స్ చేసాం కాబట్టి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇందాక కుంకుమ పువ్వు కూడా కలిపి పెట్టాను కదండి, అది కూడా వేసేసుకొని కొంచెం చల్లగైనాక ఐస్ క్రీమ్ బాల్స్ తీసుకొని ఐస్ క్రీమ్ బాల్స్లో ఫిల్ చేసుకొని మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 5 అవర్స్, 5 to 6 అవర్స్ అయితే పెట్టేసుకున్నాక మనం కుల్ఫీ చూస్తే చూడాలి ఎంత బాగా రెడీ అయిందో. చాలా టేస్టీ కూడా ఉంది. చాలా ఈజీ ప్రాసెస్. ఇంట్లో మనం కుల్ఫీ చేసుకోవడం చాలా బాగుంటుంది మన చేతులతోని. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ అండ్ షేర్.